ఏంటి అందరికీ అమ్మ వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారేంటి? ఈ రెంటెడ్ హౌసే సింగిల్ బెడ్రూమ్. చూడండి ఇలా దేవుడి గది సర్దుకున్నాము. దేవుడి గది సర్దుకొని దీపారాధన చేసి కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది. చాలా హ్యాపీ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి కిందన అక్కడ నిండు ముందు నీళ్ళు కూడా పెట్టాము. చూడండి అలాగే ఇది హాల్ ఫ్రెండ్స్, మొత్తం అంతా హాలు. ఒక బెడ్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్నగా చెన్నీళ్ళు సింగిల్ బెడ్రూము. కిచెన్ కూడా పక్కనే కిచెన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి పిడకల మీద పాలు కూడా పొంగించుకున్నాము. చూడండి పరమాన్నం అందులోనే ఆ పిడకల్లోనే అయిపోయింది. అమ్మ అలా చేసింది. పిడకల మీద అవుతుందా అవ్వదా అని అనుకున్నాము. పిడకల మీదే పొంగించాము. అరిటాకులు వెనక వైపు తెంపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలాగుంటే ఇటువైపు వెళ్తే బాల్కనీలా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే మామిడి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి మామిడి చెట్టు ఓపెన్ ప్లేస్ కూడా ఫ్రెండ్స్. అలాగే చుట్టూరుగా మొక్కలే ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. ఆ పక్కకి వెళ్తే వెనక బ్యాక్ సైడ్ ఏమంటే అరిటాకుల చెట్టు కూడా ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది. మెట్లు ఇలా ఎక్కాలి. ఎక్కితే మెట్లు కూడా ఎక్కి పరమాన్నం ఫ్రెండ్స్, పరమాన్నం కూడా చేసారు మా అమ్మ. రండి ప్రసాదం తినేదురుగానించనని అరిటాకుల్లోనే తిన్నాం ప్రసాదం కూడాను. ఆ రోజు ఆదివారం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కూడా అలాగా పాలు పొంగించడం అవుతుందని ఆదివారం పొంగించింది అమ్మ పాలు.